ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము ఒక భార్య భర్తతో ఎలా బిహేవ్ చేయాలి? అదేంటి భార్య భర్తతో ఎలా బిహేవ్ చేయడం అంటే వాళ్ళిద్దరికి ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, చాలా అన్యోన్యంగా ఉంటారు, క్లోజ్గా ఉంటారు కదా, అయినా సరే భర్తతో భార్య ఎలా బిహేవ్ చేయాలి అని అడుగుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని చాలా ఉన్నాయి మేడం. ఎందుకంటే చాలా మంది భార్యలు ఇంకా అల్లరి చిల్లరగా ఉండడము, కొంతమంది, అందరి గురించి కాదు, అలా ఉన్న వాళ్ళ గురించి మనం చేస్తున్నాం. అంటే అసలు హస్బెండ్తో ఎలా ఉండాలి వైఫ్ అనేది కొన్ని టిప్స్ మేడం. అంటే అల్లరి చిల్లరగా అని కాదు, ఏ కాలంలో పాతకాలం మనకు తెలియదు, వదిలేద్దాం. ప్రస్తుతం వచ్చే సమస్యలు ఇన్ని రకాలు, ఎప్పుడు ఏ రకం వస్తుందో మనకు తెలియదు. అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఇంకా అవి ఎటు దారి తీస్తున్నాయి కూడా మనం చూస్తున్నాం. హత్యలకి దారి తీస్తున్నాయి, ఆత్మహత్యలకి దారి తీస్తున్నాయి, ఇంట్లోంచి వెళ్ళిపోయే సందర్భాలు, పిల్లల్ని చంపేసే సందర్భాలు ఎన్నో ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ కూడా భార్యాభర్తల బంధం సరిగ్గా లేకపోవడం అనేది కూడా ప్రధాన కారణంగానే కనిపిస్తుంది. అయితే ఈ భార్యలు ఎలా ఉండాలి అని అంటే, పెళ్లి చేసి పంపిస్తారండి. లవ్ మ్యారేజ్ అయితే ఒకళ్ళనొకళ్ళు ఏంటనేది తెలుసుకునే కొంతలో కొంత వస్తారు, వచ్చి కూడా ఇమడలేకపోతున్నారు. అది వాళ్ళ కర్మ, దురదృష్టం అని కూడా అన్నాను. కర్మ. అప్పుడు అంత ప్రేమగా ఉంటే ఇంకా పెళ్లి చేసుకున్నాక అయిపోయిందిగా మా పని. ఇంకా తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎక్స్ట్రా ఏం కావాలి మీకు? ముందు మీరు చూసినవే అన్నీ, ముందు మీకు తెలిసినవే అన్నీ. పెళ్ళైన తర్వాత కొత్త ఎందుకు కోరుకుంటున్నారు మీరు కదా? పెళ్ళైన తర్వాత ఎలా ఉందాము, పుట్టబోయే పిల్లలకి పేర్లు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారే. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలనేది ముందు మీకు తెలీదా? మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాలు ఏదేదో కోరేసుకుంటున్నారు భర్తల నుంచి, భార్యల నుంచి. అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల కూడా దెబ్బతింటుంది ఆ భార్యాభర్తల బంధం, సంసారం కూడా దెబ్బతింటుంది. పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా సరిగ్గా పెరగలేకపోతున్నారు, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ వీళ్ళు చేయలేకపోతున్నారు, ఇన్ని జరిగిపోతున్నాయి. మరి ఇంకా పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళిళ్ళు అయితే కూడా వీళ్ళు కూడా దాదాపు ఇలాగే ఉంటున్నారు. తెలియని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కూడా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత ఎక్కువగానే ఉంటున్నాయి. నువ్వు అసలు కంప్లీట్గా తెలియని అమ్మాయివి. నేను అదే చెప్తున్నా, డే 1 నుంచి ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటో తెలుసుకోండి, అబ్బాయి ఇష్టాలు ఏంటో తెలుసుకోండి. అతను బంధువులు ఎవరినైనా ఇష్టపడుతున్నాడా, అది మీరు రెస్పెక్ట్ చేయండి. లేకపోతే అతను కోపం వచ్చేస్తుంది, నీ మీద నెగటివ్ పెట్టేసుకుంటాడు. అలాగే ఈ అమ్మాయి కూడా ఎవరైనా బంధువులను ఇష్టపడుతుందా, దాన్ని రెస్పెక్ట్ చేయండి. ఓహో, ఈ అమ్మాయికి ఫలానా పిన్ అంటే, బామ్మ అంటే ఇష్టము, మనం కూడా గౌరవించడానికి అలవాటు పడదాం. నువ్వు ఇవాళ ఫస్ట్ డే వచ్చినప్పుడు నీకు వాళ్ళ చుట్టాల మీద ఎటువంటి కోపతాపాలు, శత్రుత్వాలు ఉండవు కదా. ఆమెతో సమానంగా నువ్వు కూడా గౌరవించు, ఆమె ఎవరినైతే ఇష్టపడుతుందో. తర్వాత ఆమె ఏ ఏ ఐటెంని ఇష్టపడుతుంది, తినే పదార్థం, అది కూడా నువ్వు గమనించు. అలాగే ఆమె ఇష్టాలు కొన్ని ఉంటాయి, అలాగే అతని ఇష్టాలు, ఇద్దరు కూడా గౌరవించుకున్నప్పుడు బాగుంటుంది. లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా నడుపుతూ ఉండాలి. కొంతకాలం టైం తీసుకుంటుంది ఆ బాండ్ అనేది ఏర్పడటానికి. అతిగా ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఎక్కువగా మాట్లాడామంటే దెబ్బతింటాం. చాలా చూశాను నేను ఇలాంటివి. ఇప్పుడు భార్య ఎక్కువగా మాట్లాడుతుంది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇలా ఉండొచ్చుగా, అలా ఉండొచ్చుగా, ఎక్కడికైనా వెళ్దాము, లేకపోతే అది తీసుకొద్దాం, ఫలానా వాళ్ళకి అది చేయాలి, రకరకాలు ఉంటాయి. ఇల్లు అన్న తర్వాత ఇంత ఈవిడ మాట్లాడుతుంటే అతను మాట్లాడ్డం, అప్పుడు మండిపోదా? మరి 100 సార్లు పలకరించినా మాట్లాడరు. అలాగే కొంతమంది భార్యలు ఎంత పలకరించినా పలకరు. ఇలా ఉన్నప్పుడు సైలెంట్ మెయింటైన్ చేయడం చాలా మంచిది, ఎందుకంటే గొడవలు రాకుండా ఉంటాయి. కమింగ్ టు డ్రెస్ విషయంలో నేను అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు హస్బెండే కదా, హస్బెండ్ ఉన్నప్పుడు ఎలా ఉంటే ఏంటి మనకని కొంతమంది భార్యలు అనుకుంటారు. నా భర్తే కదా, నా భర్త ముందు నేను ఎలా ఉంటే ఏమవుతుంది, ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది అనేది. మరి ఇక్కడ కూడా మనం ఏమన్నా కండిషన్స్ అప్లై ఉంటాయా? ఉంటుంది. భార్య భర్తల మధ్యలో కూడా ఈ డ్రెస్సింగ్ విషయంలో అనుకుంటారు కదా కొంచెం భర్తలు, నా భార్య నాకే అందంగా కనిపించాలి, వేరే వాళ్ళకి కాదు, అలా అలా ఒకసారి దాని గురించి. అదే చెప్తున్నా. ఒక అమ్మాయి ఒక భర్త చెప్పాడు నాకు, ఏంటంటే అన్ని తనకు కావాల్సినట్టే ఉంటుంది, నాకు కావాల్సినట్టు ఉండదు. అంటే నాకు కావాల్సినట్టు నేను ఉంటాను, నాకు ఇష్టమైనట్టు నేను ఉంటాను అనే మాట కామన్ అయిపోయింది ఈ రోజులు. కానీ భర్తకి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయని తెలుసుకోరు. భర్తకి నచ్చినట్టుగా మనం ఉంటే కూడా భర్త మనల్ని ఇష్టపడతాడు అనే చిన్న విషయాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. అలాగే భర్తలు కూడా భార్యకి ఇష్టమైనట్టు తను ఉంటే భార్య ఇంకా బాగా ప్రేమిస్తుంది, ఇంకా బాగా నాతో ఉంటుంది అనేది తను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంటే ఇది నేను కొన్ని జరిగిన సంఘటనలు తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నానంటే, జరిగినాయి కాబట్టి, ఇవి జరుగుతాయి కాబట్టి అని అనుకోండి.
నేను జరిగినవి చెప్తున్నాను కాబట్టి మీరు అనుకోండి ఇది జరుగుతాయి ఇలా అని. అనుకున్నట్టయితే బాగుంటాయి లైఫ్స్. ఇవి టిప్సే కదా, నేను చూసినవే చెప్తున్నాను కాబట్టి. అంటే ఆ భర్త కోరుకుంటున్నాడు తనకి ఇష్టమైనట్టుగా, అన్నీ కాకపోవచ్చు కొన్ని. అన్నీ అతనికి ఇష్టమైనట్టే నేను తినాలా, బట్టలు కట్టుకోవాలా, అది కాదు ఇక్కడ. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అతనికి ఫలానా కలర్ చీరలో లేకపోతే డ్రెస్లో భార్యను చూడాలనుకుంటాడు. ఆ కలర్ డ్రెస్ నువ్వు కొనుక్కుని వేసుకుంటే తప్పే ఉంది, అతను సంతోషిస్తాడు కదా, నీ మీద ప్రేమ పెరుగుతుంది కదా. రేపో నాకు ఇష్టమైన కలర్ వేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టు తింటాను అని అంటే అది నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు సాగుతుంది. నిన్నెవరూ ఇష్టపడాల్సిన అవసరం ఉండదు అక్కడ, నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు, లేకపోతే నువ్వు ఒక్కడవే ఉంటున్నావు. కానీ ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు నా భార్యకి లేదా నా భర్తకి ఈ డ్రెస్ బాగుంటుందని భార్య కోరుకోవటం భర్త కోరుకోవటంలో తప్ప అసలు లేదు. 100% కరెక్ట్ అది. అన్నీ అవే కొనుక్కోమనట్లేదు కదా, అన్నీ అవే పదార్థాలు తినమని అనట్లేదు కదా, ఏవో కొన్ని ఉంటాయి అలాగా. అది మీరు రెస్పెక్ట్ చేయగలగాలి. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయిని చూశాను, స్టెప్పులుగా ఇలా 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 కటింగ్లు చేసుకుని జుట్టు. భర్తకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నువ్వెవరి కోసం చేసుకున్నావు? ఇద్దరు పిల్లల తల్లి, ఒక 5వ క్లాస్ చదువుతున్నారు, 4వ క్లాస్ చదువుతున్నారు పిల్లలు. మరి అలాంటప్పుడు నువ్వు ఎవరి కోసం కట్ చేసుకుని బయటకు వెళ్తున్నావు ఆ జుట్టుని? ఇక్కడొక స్టెప్పు, ఇక్కడొక స్టెప్పు, ఇక్కడొక స్టెప్పు, ఇక్కడొక స్టెప్పు, వెనకాల ఇంకోటి పెద్ద స్టెప్పు. ఇన్ని స్టెప్పులు జుట్టు అంటే ఈ స్టెప్ కటింగ్ ఇది ఇక్కడే ఉంటుంది, సచ్చినా ఇది వెనక్కి వెళ్ళదు, పిన్ పెట్టాలన్నా వెళ్ళదు, ఇది వెళ్ళదు. అంటే ఇవన్నీ ఇలా 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 వేసుకుని నువ్వు ఎవరిని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎవరికి చూపించాలనుకుంటున్నావు, ఎవరు నిన్ను మెచ్చుకోవాలనుకుంటున్నావు? ఇది ఖచ్చితంగా భర్తకి ఇష్టమే లేదు. మరి నువ్వు ఎవరి కోసం కట్ చేసుకున్నావు? మీ అమ్మ కోసమా, నాన్న కోసమా, బామ్మ కోసమా, మీ పిల్లల కోసమా? పిల్లలు కూడా విచిత్రంగా చూసారు అమ్మాయిని గబుక్కుని, అంటే అప్పుడే కట్ చేసుకుంది. మరి ఎవరు ఇష్టపడ్డారు, ఎవరు మెచ్చుకున్నారు నువ్వు చేసిన పనిని? ఖచ్చితంగా నీకు నెగిటివే వచ్చింది. నెగిటివ్ రావటం నీకు ఇష్టమా? అరే భలే ఉందని అందరూ అంటే నీకు ఇష్టమా? బయట వాళ్ళు అనాలా? నువ్వు పోనీ అందంగా ఉన్నావా ఆ కటింగ్లో? నాకే నచ్చలా. మరి నువ్వు ఎవరికి నచ్చుతావు? చూసినకి ఎవరికి నచ్చదు ఆ స్టెప్పులు. ఏదో ఒక డిజైన్, ఒక స్టైల్ పెట్టుకుంటే బాగుంటుంది. నువ్వు ఇన్ని కటింగ్స్ చేసుకున్నావు ఫేస్ మీద, మరి అది ఏం బాగుంది? ఏం బాగలేదు. ఎవరు మెచ్చుకోరు. భర్తకు అంతకన్నా నచ్చలేదు. నువ్వు భర్తకి ఇష్టం లేని పని చేసావు, నిన్ను ఆ రూపంలో ప్రతిరోజు చూడాలి భర్త. మరి అది భర్తకి ఇష్టమైనట్టుగా ఉండటంలో తప్పే ఉంది? ఒకసారి ఆలోచించండి. అతను బాగుంది అనాలా, చిచ్చి అనాలా చెప్పండి? అది వాళ్ళే తెలుసుకోవాలి. కాబట్టి ఇష్టాయిష్టాలని గౌరవించుకుని ఏది మనం బట్టలు వేసుకున్నా, ఒక జుట్టు కత్తిరించుకున్నా, ఒక బొట్టు పెట్టుకున్నా, ఏం చేసినా సరే ఇంట్లో ఉండే మనుషులు మెచ్చుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తలు అంటారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఏమీ రాకూడదు కాబట్టి, వీళ్ళిద్దరూ నుండి నూరేళ్ళు కాపురాలు చేయాలి కాబట్టి చెప్పుకుంటున్నాం ఈ మాటలు. భర్తకి ఇష్టమైనట్టుగా ఉండాలి. అలాగే భర్త కూడానండి భార్యకి ఇష్టమైనట్టుగా ఉండాలి. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళు, మరి చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఏది ఏమైనా సరే మనం ఫలానా ఫంక్షన్కి వెళ్తున్నామండి, ఈ డ్రెస్ బాగుంటుంది, హుందాగా ఉంటారు, లేకపోతే కలర్ మీకు బాగుంటుంది వేసుకోండి, ఇలా ఏదో సజెషన్ భార్య ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే నీ అందం నీకు ఎలా తెలుస్తుంది? నేను ఎదుటి వాళ్ళు చూసినప్పుడు కదా నువ్వు ఎలా ఉన్నావు తెలుస్తుంది. మరి అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ కళ్ళకి బాగున్నప్పుడు అది నిజంగానే బాగుంటుంది అని భార్య చెప్పిన మాట వినాలి, భర్త చెప్పిన మాట వినాలి. లేకపోతే ఆ గౌరవం కానీ అది ఒకళ్ళ విషయం ఒకళ్ళు మన్నించుకోవటం కానీ లేనప్పుడు ఎందుకండి ఇంకా అది? ఇప్పుడు చాలా మంది జంటలు ఇలాగే ఉంటున్నారు, ఉండొద్దని నేను చెప్తున్నా. ఫ్రీడమ్ ఉండాలి, అలానే రెస్పెక్ట్ కూడా ఉండాలి. భర్తకి భార్య, భార్యకి భర్త కూడా. నువ్వు ఏం అందంగా తయారైనా బయటవాడు ఎందుకు చూడాలి? బయటవాడికి చూపిస్తున్నావు అంటే నువ్వు బయటవాడికి నువ్వు ఇష్టపడుతున్నావా? బయటవాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? కొంత పాత రోజుల్లో అడిగేవారు, బయటకు వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకెళ్తున్నావు, ఎవరి కోసం వెళ్తున్నావే నువ్వు అని అడిగేసేవారు బామ్మలు ఉంటే ఇంట్లో కదా. మరి అలాగే ఊరికే షోకులు చేసుకుంటుంటే కూడా తెగ షోకులు చేసుకుంటున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అని అడిగేవారు. అలా మరి అది తప్పే కదా. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పండగ అప్పుడు రెడీ అయ్యావు అనుకో, ఇంట్లో అందరూ చూస్తారు, లేదా అందరూ కలిసి గుడికి వెళ్తారు, లేదా అందరూ కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తారు, అదొక పద్ధతి. కానీ నువ్వు ప్రత్యేకంగా ఒక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా తయారై వెళ్తే నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు? నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డీసెంట్గా వెళ్ళాలి, చిల్లరగా వెళ్ళకూడదు. ఇన్ని కత్తిరించుకొని జుట్లు పిచ్చి పిచ్చి గుడ్డలు వేసుకొని ఎలా పడితే అలా వెళ్తే నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు బయట వాళ్ళకి నచ్చుతుంది, లేదు నేను చాలా అప్డేట్గా ఉన్నాను, చాలా ఫ్యాషనబుల్గా ఉన్నాను, మా ఆయనకి టేస్ట్ తెలీదు అందుకని అతనికి నేను నచ్చను అనుకుంటూ ఇలా వెళ్తున్నాను. కానీ అతనికి ఇష్టమైనట్టుగా నువ్వు ఉండు. అతను ఎందుకు నవ్వడు, ఎందుకు సంతోషించడు, ఎందుకు నిన్ను ఎంకరేజ్ చేయడు చూసుకో ఒకసారి. ఇంకోటి మాట్లాడట్లేదు అంటే కాదు, మాట్లాడకుండా నువ్వు కూడా మెయింటైన్ చెయ్యి. ఆ డీసెన్సీ నువ్వు మెయింటైన్ చేసినప్పుడే అన్నీ వర్కౌట్ అవుతాయి. థ్యాంక్ యూ.